హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు ఎట్టకేలకు మనకు డిఎస్సికి సంబంధించిన సిలబస్ వచ్చింది. ఈ సిలబస్లో అందరూ కూడా 2018 సిలబస్ అంటున్నారు. బట్ దీంట్లో మార్పులు లేకపోలేదు, మార్పులు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వినండి. ముందుగా హెచ్జిడి సిలబస్లో భాగంగా 12 మార్కులకు సంబంధించి చూడండి. ఒకసారి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 4 మార్కులకు ఇవ్వడం జరిగింది. మరియు ఎడ్యుకేషనల్ సైకాలజీ మనకు 8 మార్కులకు ఇవ్వడం జరిగింది. అంటే మొత్తంగా 12 మార్కుల్లో దీంట్లో సింహభాగం వచ్చేసి మనకు సైకాలజీ. ఇది ఒక విధంగా శుభ పరిణామం అనుకోవాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ టెట్కి చదివి ఉన్నారు, మరి గత డిఎస్సిలో కూడా చదివి ఉన్నారు, మరియు ఇప్పుడు కూడా టెట్ రాస్తున్నారు. అంటే మనకు టెట్ ప్రిపరేషన్లోనే డిఎస్సి ప్రిపరేషన్ కూడా కొనసాగుతుంది. కానీ విద్యా దృక్పథాలను పూర్తిగా సగానికి తగ్గించడం జరిగింది. అంటే 4 మార్కులు మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ సమాచారం కూడా చాలా ఉంది. బట్ డైరెక్ట్ ప్రశ్నలు వస్తాయి, ఈజీ ప్రశ్నలు వస్తాయి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, నేరుగా మీరు చేయొచ్చు. మరి ఒకసారి పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ 4 మార్కులకు సంబంధించి సిలబస్ తీసుకుంటే మొత్తం కూడా మనకు 6 చాప్టర్లు ఇవ్వడం జరిగింది. చూడండి, ఒక్కసారి ఏమి చదవాలో తెలియకపోతే, ఎంతవరకు చదవాలో తెలియకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడతాం. కాబట్టి జాగ్రత్తగా వినండి. నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమి చదవాలి, ఏమి చదవకూడదు, ఏది అనవసరం, ఏది అవసరం తెలుసుకోండి మిత్రులారా. మరి హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్య యొక్క చరిత్ర, దాంట్లో భాగంగా ద ఎడ్యుకేషన్ ఇన్ యాన్సెంట్ ఇండియా ప్రీ వేదిక ఇచ్చాడు, పోస్ట్ వేదిక ఇచ్చాడు, మిడివెల్ ఇచ్చాడు. అంటే పూర్వ వేదకాలం, ఉత్తర వేదకాలం, మధ్యయుగంలో విద్యా విధానం ఎలా ఉంది. దీంతో పాటు ఖచ్చితంగా మీరు నిర్వచనాలు నేర్చుకోవాలి. విద్య అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో నేర్చుకోవాలి. ఒక్కొక్కసారి సిలబస్కు, ఎగ్జామ్లో వచ్చే ప్రశ్నలకు పొంతన ఉండదు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది చివరి అవకాశంగా మీరు భావించండి. మరి ఇక్కడ కమిటీలు, కమిషన్లు ఇచ్చాడు, బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడ ఇచ్చినటువంటి చూస్తుంటే తక్కువ, కానీ గత డిఎస్సిలో చూస్తే ఎక్కువ. మరి వుడ్స్ డిస్పాచ్ ఇచ్చాడు, హంటర్ కమిషన్ ఇచ్చాడు, హార్టాక్ కమిటీ ఇచ్చాడు, సార్జెంట్ కమిటీ ఇచ్చాడు. ఇవన్నీ కూడా స్వాతంత్రానికి ముందు అని గుర్తుపెట్టుకోండి. స్వాతంత్రం తర్వాత తీసుకుంటే మొదలియార్ కమిషన్, కొఠారి కమిషన్, ఈశ్వరీబాయి పటేల్ కమిషన్, మరియు ఎన్పిఈ 1986, మరియు పిఓఏ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ఆచరణాత్మక కార్యక్రమం 1992 ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ సెక్షన్ వదిలేస్తే సెకండ్ సెక్షన్ టీచర్ ఎంపవర్మెంట్, అంటే ఉపాధ్యాయుని సాధికారత అనే టాపిక్ ఇవ్వడం జరిగింది. నీడ్ అండ్ ఇంటర్వెన్షన్ ఫర్ ఎంపవర్మెంట్, ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే అంశాలు ఏమిటి. మరియు ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ టీచర్స్, అంటే ఉపాధ్యాయుని వృత్తి ప్రవర్తన నియమావళి. మరియు టీచర్ మోటివేషన్, ఉపాధ్యాయుని యొక్క ప్రేరణ అనేటువంటి టాపిక్. ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్ అండ్ టీచర్ ఆర్గనైజేషన్, అంటే ఉపాధ్యాయుని యొక్క వృత్తిపరమైన అభివృద్ధికి కృషి చేసే జాతీయ స్థాయి మరియు రాష్ట్ర స్థాయి సంస్థలన్నిటినీ నేర్చుకోవాలి. మరి అదేవిధంగా ఇక్కడ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ అండ్ రిజిస్టర్, పాఠశాలలో ఉపయోగించే రికార్డులు మరియు రిజిస్టర్లు అనే టాపిక్. మరి థర్డ్ యూనిట్ తీసుకుంటే ఎడ్యుకేషనల్ కన్సర్న్ ఇన్ కాంటెంపరరీ ఇండియా, వర్తమాన భారతదేశంలో విద్య. మొదటి చూడండి, సింపుల్, డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్, అంటే ప్రజాస్వామ్య విద్య. ఈక్వాలిటీ, ఈక్విటీ, క్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్, ఈక్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్, గుణాత్మక విద్య మరియు సమాన విద్యా అవకాశాలు అనేటువంటి టాపిక్ ఇవ్వడం జరిగింది. దాంట్లో అనేక ఆర్టికల్స్, అనేక చట్టాలు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, వికలాంగులకు మరియు ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు సంబంధించి. మరి మీరు ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, మనకు ఆర్థిక విద్య, ఎడ్యుకేషన్ యాజ్ ఎ హ్యూమన్ క్యాపిటల్, ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. మరి ఏమిటిది? ఇది మానవ వనరుల అభివృద్ధి అనేటువంటి టాపిక్. మరి మానవ వనరుల అభివృద్ధి, ఆర్థిక విద్య, మరి హ్యూమన్ క్యాపిటల్, అంటే మానవ వనరుల అభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలు, మరి సిద్ధాంతాలు 4 ఉంటాయి, అవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. మరి సాక్షర భారత్ మిషన్ ఇచ్చాడు, మరియు జనాభా విద్య, మరి ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అంటే మహిళా సాధికారత, అర్బనైజేషన్, మైగ్రేషన్ అండ్ లైఫ్ స్కిల్, నగరీకరణ, వలసలు మరియు లైఫ్ స్కిల్స్, జీవన నైపుణ్యాలు ఇవ్వడం జరిగింది. మరి అడోలసెన్స్ ఎడ్యుకేషన్ అంటే మనకు తెలుసు కౌమార విద్య. మరి వాల్యూ ఎడ్యుకేషన్, విలువల విద్య మరియు మోరల్ వాల్యూ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్, అంటే నైతిక విద్య
దానికి సంబంధించిన మార్కులు ఎలా కేటాయిస్తారు, నైతిక విద్యను పెంచే పథకాలు ఏమిటి, శ్రీ ప్రకాష్ కమిటీ ఏమిటి అనేటువంటి కమిటీల గురించి మనం మాట్లాడుకుంటాం. మరి హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆరోగ్య వ్యాయామ విద్య. పోయినసారి వ్యాయామ విద్య గురించి కూడా ప్రశ్నలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క ఆటలో తీసుకుంటే ఆటగాళ్ళ సంఖ్య ఎంత, దానికి రూల్స్కి సంబంధించినటువంటి అంశాలు ఇవ్వడం జరిగింది. మరి చూస్తే రోల్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, సమ్మిళిత విద్య టోటల్గా నేర్చుకోవాలండి. ప్రత్యేక అవసరాలు గల విద్య తర్వాత సమ్మిళిత విద్య ఉంటుంది. ఇక్కడ సమ్మిళిత విద్య గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ వ్యూ ఆఫ్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సరళీకరణ, పట్టణీకరణ, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ మరియు సరళీకరణ. అంటే సరళీకరణ అంటే ఏమిటి, పట్టణీకరణ అంటే ఏమిటి, అంతకుముందే వలసలు అనే టాపిక్ మనం మాట్లాడుకున్నాం. మరియు ప్రపంచీకరణ అంటే ఏమిటి, మూడు ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి కాబట్టి ఆ మూడింటి కలిపి చదువుకోవాలి 100%. మరి ఇక్కడ పథకాలు అపెప్, డిపెప్, సర్వశిక్షా అభియాన్ మరియు నెబ్జల్ పథకము మరియు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ RMSA. మీకు తెలుసు సర్వశిక్షా అభియాన్ మరియు RMSA ఇప్పుడు రెండు కూడా మారిపోయాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సమగ్ర శిక్షా అభియాన్ వచ్చింది. మరి రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ RAA. దీనిపైన గతంలో క్వశ్చన్ వచ్చాయి. KGBV పాఠశాలలో కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారిపోయాయి మిత్రులారా. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది. మరియు మోడల్ స్కూల్, ఆదర్శ పాఠశాలలు ఎలా నియమిస్తారు, ఎవరిని తీసుకుంటారు, ఏ తరగతి వారు, ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది అన్నటువంటి అంశం. మరి స్పెషల్ ప్రావిజన్స్ వచ్చేసి మధ్యాహ్న భోజన పథకం, ఉచిత పాఠ్య పుస్తకాలు, స్కాలర్షిప్లు, మరి అవార్డులు, తర్వాత వెల్ఫేర్ హాస్టల్స్, వసతి గృహాలు మరియు వారికి రవాణా సౌకర్యాలు. మరి కరెంట్ ట్రెండ్స్, ఇక్కడ మీకు చాలా మందికి డౌట్ వస్తుంది, ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి ఈ అంశం. ప్రస్తుత విద్యా పథకాలు వదిలిపెట్టి మర్చిపోయి గతంలో టీడీపీ హయాంలో ఉన్నటువంటి పథకాలను ఇవ్వడం జరిగింది. ఇవి నేర్చుకుంటూనే ప్రస్తుతం ఉన్నటువంటి చాలా పథకాలు, విద్యా పథకాలు, చాలా నాడు నేడు పథకం నుంచి మొదలుకొని ప్రతి పథకాన్ని మనం నేర్చుకోవాలి. వసతి దీవెన, విద్యా దీవెన, టోటల్గా పథకాలు నేర్చుకోవాలి. ఇది విస్మరించరాదు. అప్పట్లో బడి పిలుస్తుంది, మరి బడికి వస్తా, మన ఊరు మన బడి, విద్యాంజలి, స్వచ్ఛ పాఠశాల, ఇన్స్పైర్ అవార్డులు, మరి కళోత్సవ్, ఇవి గతం. ప్రస్తుతం కూడా విద్యా పథకాలు ఉన్నాయి మిత్రులారా, వాటిని విస్మరించకండి. మరియు 4th చాలా ఇంపార్టెంట్. ఈ 4thలో పూర్తిగా సమాచారం మారింది. మీరు 2018 సిలబస్ అనుకుంటే ఆ పుస్తకాలు చదివారు, మిగిలి ఉంటే కనుక పొరపాటు. విద్యా హక్కు చట్టం ఇచ్చాడు. విద్యా హక్కు చట్టంలో కూడా సమూలంగా మార్పులు వచ్చాయి. మరియు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, విజిల్ బ్లోయర్ యాక్ట్ వచ్చింది ఈ మధ్యకాలంలో. అంటే సమాచార హక్కు చట్టంలో కూడా విప్లవాత్మక మార్పులు. తర్వాత అదేవిధంగా ఆర్టికల్స్ ఉన్నాయి, కమిషన్లు మారారు, కమిషన్ సభ్యులు జీత భత్యాలు, వారి యొక్క పదవి విరమణ వయసు పూర్తిగా మారిపోయింది. మరి చైల్డ్ రైట్స్, బాలల హక్కులు, మానవ హక్కుల కమిషన్ సభ్యుల సంఖ్య మారిపోయింది ఇటీవలే. దానికి సంబంధించిన జీవో వచ్చింది. మీరు ఇంకా పాత పుస్తకాలు అప్డేట్ సమాచారం లేకుండా ఎగ్జామ్కి వెళ్తే మళ్ళీ ఒక 5 సంవత్సరాలు వెనక్కిపడాల్సి వస్తుంది. కాబట్టి ఇవి 4th యూనిట్ చాలా దెబ్బ కొడుతుంది, గుర్తుపెట్టుకోవాలి. 4th యూనిట్ చాలా దెబ్బ కొడుతుంది. మరియు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005లో భాగంగా మొత్తం కూడా పర్స్పెక్టివ్స్, గైడింగ్ ప్రిన్సిపల్స్, లెర్నింగ్ అండ్ నాలెడ్జ్, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, అసెస్మెంట్, సిస్టమేటిక్ రిఫార్మ్. సిస్టమేటిక్ రిఫార్మ్స్ అంటే సంస్థాగత సంస్కరణలు. పూర్తిగా NCFకి సంబంధించి ఏం చెప్పింది, మూల్యాంకనం ఎలా చేయాలి, మరి మార్కులను ఎలా కేటాయించాలి, విధి విధానాలు ఏమిటి, దాంట్లో ఉన్న అధ్యాయాలు ఏమిటి, గైడింగ్ ప్రిన్సిపల్స్, మరి దాంట్లో ఉన్న నియమాలు ఏమిటి. NCF 2005. 6th చూడండి, ఇది సిలబస్లో కొత్తగా చేర్చాడు. మనకు వచ్చేసి NEP 2020 అప్పట్లో లేదు, 2018 DSCలో, కానీ ఈసారి చేర్చడం జరిగింది. అంటే ఇది చేర్చాడు, అది మార్చడం విస్మరించాడు. మరి అదేవిధంగా సైకాలజీ సంబంధించి మీకు 4 యూనిట్లు ఇవ్వడం జరిగింది HGT వాళ్లకు. చూడండి ఇక్కడ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్, డెవలప్మెంట్ వికాసం, గ్రోత్ అండ్ మెచ్యూరిటీ అంటే పెరుగుదల, వికాసము, పరిణతి, మరియు కాన్సెప్ట్ అండ్ నేచర్, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ దేర్ ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్. పెరుగుదల వికాస సూత్రాలు అనే టాపిక్ మీకు తెలుసు, చదివారు. ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్ అంటే వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు, శారీరక, మానసిక, ఉద్వేగ, నైతిక, భౌతిక అనేక అంశాలు. మరి అదేవిధంగా
ఇక్కడ చూస్తే ఫిజికల్ అండ్ మోటార్, కాగ్నిటివ్, ఎమోషనల్, సోషల్, మోరల్, లాంగ్వేజ్ ప్రతి దశల్లో శారీరక వికాసం, మానసిక వికాసం, ఉద్వేగ వికాసం, నైతిక వికాసం ఎలా ఉంటుంది ప్రతి దశలో నేర్చుకోవాలి. సమాచారం బాగా మారింది, కొత్త పుస్తకాలు వచ్చాయి. మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్కు ఈ మధ్యకాలంలో తెలుగు అకాడమీ నుంచి పుస్తకం వచ్చింది. దాంట్లో ఉన్న సమాచారం వేరుగా ఉంది. మరి అదేవిధంగా దశలు ఇచ్చాడు. దశలు శైశవ దశ, పూర్వబాల దశ, ఉత్తర బాల దశ, కౌమార దశలు ఇవ్వడం జరిగింది. మరి పియాజే ఇచ్చాడు, కోల్బర్గ్ ఇచ్చాడు, చామ్స్కీ ఇచ్చాడు, కార్ల్ రోజర్స్ ఇచ్చాడు, ఎరిక్సన్ 8 దశలు ఇవ్వడం జరిగింది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇండివిజువల్ డిఫరెన్స్, వైయక్తిక భేదాలు, హెడ్డింగ్ చిన్నదే, లోపల మ్యాటర్ చాలా పెద్దది. చూడండి, ఇంటర్ అండ్ ఇంట్రా, వ్యక్తంతరగత వైయక్తిక భేదాలు మరియు దాని యొక్క అర్థం ఏమిటి, మరియు థియరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే ప్రజ్ఞా సిద్ధాంతాలు 5 మీరు నేర్చుకోవాలి. గతంలో టెట్లో చాలామంది నేర్చుకోకుండా వెళ్ళారు. ప్రజ్ఞా సిద్ధాంతాలు ఇవ్వడం జరిగింది. మరియు ఐక్యూ, ఇంటెలిజెన్స్ కోషియంట్ అంటే ప్రజ్ఞాలబ్ధి, ప్రజ్ఞను కొలిచే మాపనులు మరియు ప్రజ్ఞా పరీక్షలు మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. తర్వాత ఈక్యూ అంటే ఎమోషనల్ కోషియంట్, ఉద్వేగాత్మక లబ్ధి, ఉద్వేగాత్మక ప్రజ్ఞ, ఉద్వేగాత్మక సిద్ధాంతాలు నేర్చుకోవాలి. క్రియేటివిటీ ఇచ్చాడు అంటే సృజనాత్మకత ఇవ్వడం జరిగింది. తర్వాత అటిట్యూడ్ అంటే వైఖరి, అప్టిట్యూడ్ అంటే సహజ సామర్థ్య పరీక్షలు ఏంటండి 3 రైట్. ఇంట్రెస్ట్ అంటే అభిరుచి, మరియు హ్యాబిట్ అంటే అలవాటు. మరి ఇవన్నీ కూడా క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ అన్నాడు. తరగతి గదిలో ఎలా అనువర్తిస్తావు. ప్రశ్నలు సేమ్, అప్లికేషన్ బిట్స్ అని గుర్తుపెట్టుకోవాలి. మనకేమేమి ఇబ్బంది ఏం కాదు. మరి లెర్నింగ్, అభ్యసనం అనే టాపిక్, థియరీస్ అండ్ అప్రోచెస్ ఆఫ్ లెర్నింగ్, అభ్యసన సిద్ధాంతాలు అన్నాడు. మరి లెర్నింగ్ కర్వ్స్, లెర్నింగ్ అంటే అభ్యసన వక్రరేఖ. మరి అదేవిధంగా ఫ్యాక్టర్స్, ఫేజెస్, డైమెన్షన్స్ ఆఫ్ లెర్నింగ్ అంటే అభ్యసనంలోని దృక్కోణాలు, అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు, అభ్యసనంలో దృక్కోణాలు. మరి అదేవిధంగా టైప్స్ ఆఫ్ లెర్నింగ్, అభ్యసన రకాలు. మరియు ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, అభ్యసన బదలాయింపు. మరియు దాంట్లోనే అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు కూడా నేర్చుకోవాలి. దీంట్లోనే స్మృతి, విస్మృతి కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, మెమొరీ అండ్ ఫర్గెటింగ్, లెర్నింగ్ అండ్ అసెస్మెంట్, మరియు నేర్చుకున్న తర్వాత ఎలా కొలుస్తాము. మరి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్. చూడండి, ప్రత్యేక అవసరాలు గల విద్య అనేటువంటిది ఇక్కడ తీసేసి పర్స్పెక్టివ్స్లో తీసేసి సైకాలజీలో పెట్టడం జరిగింది. మరి పర్స్పెక్టివ్స్లో ఏం పెట్టడం జరిగిందంటే సమ్మిళిత విద్య పెట్టడం జరిగింది. సమ్మిళిత విద్య చాలా పెద్ద టాపిక్, నష్టం లేదు. మరి పర్సనాలిటీ, మూర్తిమత్వం అనే టాపిక్ పెట్టాడు. నేచర్ అంటే స్వభావం, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పర్సనాలిటీ, లక్షణాలు. మరి అదేవిధంగా థియరీస్ ఆఫ్ పర్సనాలిటీ అన్నాడు. థియరీస్ ఆఫ్ పర్సనాలిటీ అంటే మనకు మూర్తిమత్వ సిద్ధాంతాలు, రూప ఉపగమ సిద్ధాంతాలు, లక్షణాత్మక సిద్ధాంతాలు మరియు నిర్మితి సిద్ధాంతాలు. మరి హిపోక్రటీస్ వర్గీకరణ, క్లెష్మరు, షెల్డను అన్నీ కూడా నేర్చుకోవాలి. స్ప్రెంజర్ వరకు ప్రతిదీ కూడా నేర్చుకోవాలి. మరియు మూర్తిమత్వాన్ని కొలిచే పద్ధతులు, ప్రక్షేపక పద్ధతులు, అప్రక్షేపక పరీక్షలు ఇవన్నీ కూడా ఉన్నాయి. RABT, TAT, CAT దాంతో మొదలుకొని మనకు అన్నీ కూడా నేర్చుకోవాలి. అప్రక్షేపక పరీక్షలు కూడా నేర్చుకోవాలి. అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ, మెంటల్ హెల్త్ అంటే మానసిక ఆరోగ్యము, అడ్జస్ట్మెంట్ అంటే సర్దుబాటు, స్ట్రెస్ అంటే ఒత్తిడి, మరి ఒత్తిడిని ఎలా నిర్వహిస్తావు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఉద్వేగాత్మక ప్రజ్ఞ. ఇక్కడ ఈక్యూ ఇచ్చాడు, ఉద్వేగాత్మక లబ్ధి అన్నాడు. మరి అదేవిధంగా మేనేజ్మెంట్ ఆఫ్ ఎమోషన్స్ అంటే ఉద్వేగాల నియంత్రణ అనే టాపిక్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే 8 మార్కులు సైకాలజీకి మనకు 4 యూనిట్లు ఇవ్వడం జరిగింది. అంటే ఒక్కొక్క యూనిట్ నుంచి మనకు 2 ప్రశ్నలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా 4 మార్కులు తీసుకుంటే ఇక్కడ మనకు 6 సెక్షన్లు ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం కూడా 8+4 అంటే 12, క్వశ్చన్ల సంఖ్య 24 అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. అంటే పర్స్పెక్టివ్స్లో 6 యూనిట్లు కేవలం 4 మార్కులు, సైకాలజీలో 4 యూనిట్లు 8 మార్కులు. బట్ నష్టం లేదు, ఈజీగా ఉంటుంది. ఒక్కసారి సింపుల్గా మనం స్కూల్ అసిస్టెంట్ సిలబస్ చూస్తే దానికి దీనికి ఏం తేడా లేదు, అన్ని సేమ్. పర్స్పెక్టివ్స్ వచ్చేసి 5 మార్కులు ఇవ్వడం జరిగింది. కానీ HGT వాళ్ళకు 4 మార్కులే పర్స్పెక్టివ్స్. మరి ఇక్కడ చూస్తే వీరికి 5 మార్కులు ఇవ్వడం జరిగింది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు. ఏది సైకాలజీ. HGT వాళ్ళకి తీసుకుంటే 8 మార్కులు ఇవ్వడం జరిగింది. మరి 5 మార్కులకు గాను వారు 3 యూనిట్లు చదవాలి. ఎవరయ్యా అంటే మన స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు.
అంటే పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ 5 మార్కులు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, మరి అదేవిధంగా మనకు సైకాలజీ వచ్చేసి 5 మార్కులు, మొత్తంగా 10 మార్కులు. అదే ఎస్జిటి తీసుకుంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 4 మార్కులు, సైకాలజీ 8 మార్కులు. మరి దీన్ని ఈ తక్కువ సమయంలో ఎలా చదవాలి? చాలా డెడ్ ఈజీ మిత్రులారా. ఆల్రెడీ చాలామంది చదివి ఉన్నారు. 8 + 4 12 మార్కులు ఎస్జిటి వారికి, 5 + 5 10 మార్కులు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి. ఈ యొక్క 2 సబ్జెక్టులపై పట్టున్న వ్యక్తిగా గతంలోనే 2018లో చాలా మందిని ఉద్యోగాలు కొట్టించిన పుస్తకం మన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తకం. మీరు చెక్ చేసుకోండి, ఎవరినైనా అడగండి. ఇప్పుడు కూడా ఈ రెండింటిని కలిపి సిలబస్ ఆధారంగా చక్కటి పుస్తకం 2 రోజుల్లో మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో, ఎందుకంటే అది పథకాలకు సంబంధించి అయినా, లేక సమాచార కుచితమైన మానవ హక్కులైనా, బాల హక్కులైనా, ఎన్సిఎఫ్ అయినా సరే, మరియు అదేవిధంగా ఎన్ఈపి 2020 అయినా సరే, అప్డేటెడ్ సమాచారం, ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి సమాచారం. మరియు సైకాలజీకి సంబంధించి మీకు తెలుసు, ఈ మధ్యకాలంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పుస్తకాన్ని ప్రవేశపెట్టింది, బిడ్ బ్యాంక్. మీరు ఏమీ చదవాల్సిన అవసరం లేదు. ఈ బిడ్ బ్యాంక్లోని అంశాలను కూడా మనం ఇంకా డెప్త్గా మన పుస్తకంలో ఇవ్వబోతున్నాం. మరి అదేవిధంగా శిశు వికాస దృక్పథాలు అనే పుస్తకం కూడా వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. మరి తెలుగు మరియు సంస్కృత అకాడమీ నుంచి వచ్చిన పుస్తకాలను కూడా మేళవించి మనం అతి త్వరలో 2 పుస్తకాలు కాకుండా ఒకే పుస్తకంలో ఎస్జిటి వారికి 12 మార్కులకు, అదే స్కూల్ అసిస్టెంట్ వారికి 10 మార్కులకు సంబంధించి సిలబస్ ఆధారంగా నీట్గా ఏమి చదవాలో, ఏమి చదవకూడదో మరి అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఎస్జిటి వారు 12 మార్కులు నాకు వదిలిపెట్టండి, మాకు అవకాశం వచ్చింది, ఎలా 12 మార్కులు రావో మనం చూసుకుందాం. 99% కాదు, 100% విజయాన్ని మీరు పొందబోతున్నారు. మన క్లాసెస్ మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో వినండి. మొత్తం కూడా ఒక 80 గంటల్లో పూర్తిగా ఈ సిలబస్ను కుదించి రోజుకు 2 గంటల 50 నిమిషాల్లో, అది కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ వెళ్తే 1.5 గంటన్నర. ఒక్కసారి వినండి, ఫాస్ట్గా ఒక్కసారి చదవండి, ప్రాక్టీస్ బిట్స్ చేయండి. అద్భుతంగా ఉంటాయి. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. 2 రోజుల్లో మన పుస్తకం మార్కెట్లోకి వస్తుంది. మరి ఇప్పుడు విద్యార్థుల కోరిక మేరకు ఎస్జిటికి సంబంధించి ఈ యొక్క 12 మార్కులకు సంబంధించి ఒకే కోర్సు సిద్ధం చేస్తున్నాం. అదే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు 10 మార్కులకు సంబంధించి ఒకే కోర్సు సిద్ధం చేస్తున్నాం. అంటే ఆ కోర్సు తీసుకుంటే వాళ్ళు 5, 5, 10, ఈ కోర్సు తీసుకుంటే ఎస్జిటి వాళ్ళకు 12 మార్కులు ఈజీగా వస్తాయి. ఉభయ రాష్ట్రాల్లో అనుభవం గల వ్యక్తిగా, గత డిఎస్సిలో సంచలనం సృష్టించిన వ్యక్తిగా చెప్తున్నాను, మీరేం భయపడద్దు. మీకు ఇంకా మరి బీఈడి వాళ్ళకు ఎస్జిటి అవకాశం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో బ్రిడ్జ్ కోర్స్ చేయమని చెప్పాడు. అంటే దీన్ని బట్టి ఏ యొక్క విధి విధానాలు కావాలన్నా మీ ఏజ్కి సంబంధించి, మీ లొకాలిటీకి సంబంధించి, నాన్ లోకలా ఏదైనా అనుమానం ఉంటే యూట్యూబ్లో కామెంట్ చేయకండి. చాలామంది ఇరిటేట్ అవుతున్నారు, ఎందుకంటే వారికి ఆ సంబంధించిన ప్రశ్న కాకపోవచ్చు. కాబట్టి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు, ఈ యాప్ మీ దగ్గర ఉండాలి. పాఠశాలకు చేరేంత వరకు తక్కువ సమయం ఉంది, నష్టం లేదు. మనం కూడా తక్కువలో ఎక్కువ నేర్చుకుంటాం. అది కూడా మంచిగా క్లాసెస్ విని ఒకసారి బేస్ పునాది వేసుకొని మనం ఖచ్చితంగా ఉంటాం. మరి పాత పథకాలతో పాటుగా కొత్త పథకాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. దానికి తగ్గట్టుగా మన పుస్తకం ఉంటుంది, అద్భుతమైన వజ్రాయుధం. మీకు 2 రోజులు వెయిట్ చేయండి, ఎందుకంటే మంచి పుస్తకం కోసం తొందరపడి ఫాస్ట్గా ఎలాంటి చూసుకోకుండా రిలీజ్ చేయము. కాబట్టి ఈజీగా మీరు కంప్లీట్ చేయొచ్చు, ప్రశాంతంగా కంప్లీట్ చేయొచ్చు. ఈ యొక్క విద్యార్థి పదాలు సైకాలజీ మాకు వదిలేయండి దయచేసి. కాబట్టి విద్యార్థులందరూ కూడా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వెంటనే మీ అనుమానాలు తీర్చుకోండి. 10 దిక్కుల మీరు చూడాల్సిన అవసరం లేదు. ఒక దిక్కు చూడండి, ఒక పుస్తకాన్ని 100 సార్లు చదవండి, ఒక వ్యక్తిని నమ్ముకోండి, విజయం తథ్యం. మీరు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తాజా నిజ సమాచారాన్ని పకడ్బందీగా చదివి మీకు వినిపిస్తాం. కాబట్టి ఏ అనుమానాలు ఉన్నా సరే మన యాప్ ఉందనే విషయాన్ని మీరు విస్మరించరాదు. సో ఆల్ ద బెస్ట్.